అని ఎరిగి మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినాను, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాను. కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మన ఆత్మీయ జీవితంలో చక్కదిద్దడం కోసమని దినదినము తన వాక్యంలో భాగాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన కృప నిత్యము ఉండును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కృపను గురించి 330 సార్లు రాయబడుతూ వచ్చింది. 330 సార్లు కృప 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 అని రాయబడుతూ వచ్చింది. ఎస్పెషల్లీ కీర్తన గ్రంథంలో 125 సార్లు రాయబడుతూ వచ్చింది. ఒక్క కీర్తన అంటే కీర్తనకారుడు ఎంతగా ఆయన కృపను అనుభవించినాడు. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ మాటలతో పాటు పోల్చుకుంటే ఆ ఒక్క కీర్తన గ్రంథంలో 125 సార్లు కృప 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 అని రాయబడుతూ వచ్చింది. మరి ముఖ్యంగా చూస్తే మనకు 136 కీర్తన మీకు అందరికీ తెలుసు. ఆ 136 కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? 26 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనంలో సెకండ్ హాఫ్లో వస్తాడు. ఫస్ట్ హాఫ్లో దేవుడు గుణగానం చూపిస్తాడు. సెకండ్ హాఫ్లోకి వచ్చినప్పుడు ఆయన కృప నిత్యం ఉండును. హిస్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. హిస్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్ అంటే చిరకాలం నిలిచి ఉండేటటువంటి కృప. అందుకంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండేటటువంటి. కృప ఏమిటో తెలుసు? కృపలో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలుసు. కృపలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? అయోగ్యులైనటువంటి వారిని యోగ్యులుగా చేసినటువంటి ఆ కృపను మనం కలిగి ఉన్నాం. ఆ కృప ద్వారానే మనము రక్షించబడ్డాం. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా పెడతారు? ఎఫ్ఎస్సీ 2:8 కృప చేతనే రక్షించబడి ఉన్నాం. విశ్వాసం ఉంది. విశ్వాసంలో కూడా ఏం జోడించబడుతూ వచ్చింది? ఆయన కృప జోడించబడుతుంది. మన విశ్వాసం అంత మాత్రం సరిపోదు. మన విశ్వాసం ఏర్పడింది. లోక 18 అంటాడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనా అంటాడు. అంటే విశ్వాసము అంతరించిపోయిన స్థితిలో ఉన్నాము. విశ్వాసం లేనటువంటి స్థితిలో ఉన్నాం. మనం అల్ప విశ్వాసం కూడా కాదు, అవిశ్వాసంలో పడిపోతున్నాం. మన ఆత్మీయ జీవితం ఎంత బలహీనంగా ఉందో దాన్ని పరీక్షించుకుంటే మనం ఎంత గొప్ప విశ్వాసమో మనకు తెలుసు. ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలు మనం పొందుదామని చెప్పంటే ఏమో ప్రార్థన చేశాం కానీ దేవుని చిత్తం అయితే నువ్వు ప్రార్థన చేయటం. దేవుడు అందుకని అంటాడు, పేతుని నేల మీద నడమంటే నడుచుకుంటూ వచ్చినాడు. మరి పడిపోవడానికి గల కారణం ఏంటి? నడుస్తున్నాడు కదా, నడిచినప్పుడు ఎందుకు పడిపోయాడు? అందుకనే దేవుడు అంటాడు, ఎందుకు లోకం వైపు చూసినాము, అల్ప విశ్వాసి అని అంటాడు. అవిశ్వాసి కూడా కాదు, అల్ప విశ్వాసి. మన విశ్వాసంలో కొరత ఉందేమో. ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో ప్రభువును ఆరాధించాలంటే ఆయన దయా గుణములు మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన కృపను ఎరిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన గుణగణాలు 34 కాలంలో చెప్పినట్టుగా ఆయన దయా, కనికరము, దీర్ఘశాంతము, దయాళుత్వము కలిగినటువంటి దేవుడుగా మనము ఆయనను రుచించినటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనను రుచిస్తామో ఆయన గురించి మనం చెప్పకుండా ఊరుకోలేదు, ప్రకటించకుండా ఊరుకోలేదు. ఎప్పుడో వచ్చి నేర్చుకోవాల్సిన పర్లేదు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఆయన గుణగణం నేర్చుకుంటున్నాం. అందుకని ఆయన ఆరాధించడానికి వచ్చినాం. 2వ వచనం అంటున్నారు అక్కడ, చదవండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతారు. ఏ మాట పలుకుతారు? ఆ మాట పలుకుతారని ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఫస్ట్లో వెళ్ళిపోవాలి. మొదటి వచ్చిన ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చెప్పాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ ఫస్ట్ ఫెలోషిప్ ఏమి ఉండాలంట? విమోచించబడినటువంటి వారంగా ఉండాలి. విమోచించబడినటువంటి వారంగా ఉన్నామా? విమోచన మీన్స్ రెడీమ్నెస్. రెడీమ్డ్ అంటే విడిపించబడ్డం. మనం ఉన్నటువంటి దుష్టత్వంలో నుండో, కష్టంలో నుండో, దుఃఖంలో నుండో, కన్నీటిలో నుండి, అపరాధం నుండో, ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆ పరిస్థితిలో నుండి దేవుడు మనం చూసి ఏం చేసుకొచ్చినాడు? మనల్ని విడిపించినాడు, విమోచించినాడు. దాని నుంచి మనల్ని తప్పించాడు. కాబట్టి ఇప్పుడు మనకేముంది? ఆయనలో క్షేమం ఉంది. ఆ పాత దృష్టిలో ఉన్నటువంటి దుఃఖం లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, ఉన్నాయి. ఒకవేళ ఉన్నా వీటిలో మనం ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం. లోకంలో ఉన్నట్టుగా మన కుటుంబంలో అనేకమైనటువంటి కష్టాలు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. అయితే ఎన్ని ఉన్నా వీటన్నిటిలో కూడా మనము ప్రభువుని బట్టి ఆరాధిస్తున్నాం. మనల్ని మనం స్థిరపరుచుకుంటున్నాం. దావీదుని ఆ ప్రజలందరూ కూడా రాళ్ళతో కూడా చంపేద్దాం అనుకున్నారు. ఆయనతో పాటు ఉన్నారు, ఆయన పోషిస్తున్నారు, ఆయన అన్నం తింటున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, ఆయన స్వరం వింటున్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు. సమయం 30వ అధ్యాయం మనం మాట చూద్దాం.
ఆయనతో ఉన్నటువంటి వాడు ఎవడో చేసినటువంటి దానికి శత్రువు వచ్చి వాడి మీద ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోతే వాడేం చేశారు కాబట్టి నీ మూలంగానే జరిగింది ఇదంతా. మా భార్యలు, మా పిల్లలు, మా ఆస్తి, మా పాస్తులు మొత్తం ఎత్తుకెళ్ళిపోవడానికి కారణం నువ్వే అంటే ఏమైపోయి ఎంత మనుషులు ఎంత బలహీనుడు అంటే అంతవరకు చేసినటువంటి అభ్యర్థులన్నింటినీ మర్చిపోయినారు. దావీదు యొక్క గొప్పతనం మర్చిపోయినారు. ఒక చిన్న కష్టంలాగానే కాబట్టి వీటన్నిటికీ కారణం ఇతనే కాబట్టి ఇతనే రాళ్ళతో ఒకటి చంపారు. అది మానవుడి యొక్క లక్షణం. అయితే దావీదు ఏం చేస్తున్నాడంట, ఏడ్చి ఏడ్చి కన్నీరు వచ్చేంత వరకు బాగా ఏడ్చి ఏడ్చి ఇక యెహోవాను బట్టి బలం తెచ్చుకున్నాడు. ఎవరు బలపరిచేవాడు? లోకంలో మనకు అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి. కష్టాలు దుఃఖం లేకుండా ఏ మానవుడు లేడు. కోర్టు సంపాదించిన అమ్మాయికి కూడా కష్టాలు ఉన్నాయి. అయితే వాడు చెప్పడు, మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ కష్టాలను బట్టి మనం ఏం చేయాలా? కష్టాలు బట్టి కుంగిపోకూడదు. సాంఘికంగా ఎలా రాస్తాడు అక్కడ? శ్రమదే ఉన్నా నీవు కృంగిని కదా, చేతగాని వాడు వెళ్ళిపోతావు. దావీదు కుంగిపోడా? కుంగిపోదా. దావీదు దేవుని దగ్గర విచారిస్తూ వచ్చాడు, ఏం చేయమంటాను నన్ను? వాళ్ళని తెచ్చుకున్నా, వాళ్ళని పోషిస్తున్నా, వాళ్ళని చంపేస్తా ఉన్నాడు, అలా ఏం చేయమంటావు అని అంటే, నువ్వు వెళ్ళు, నువ్వు పోయి సమస్తాన్ని సమకూర్చున్నాను నిజమే. ఇక్కడ ఉందా? ఎస్, దాంట్లో దావీదు సమస్తము సంపాదిస్తున్నాడు. సంవత్సరం అంతా ధ్యానం చేస్తుంటాం. మనం దాన్ని సంవత్సరం అంతా ధ్యానం చేస్తుంటాం. అయితే సమస్తము ఆయన సంపాదించుకున్నట్టు నా జీవితంలో నేనేం పోగొట్టుకున్నాను. నూతన సంవత్సరం రాబోతుంది. సంవత్సరం అంతా నేను ప్రభువులో పొందినటువంటి మేలేమిటి, ఉపయోగం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, కృప ఏమిటి, దయ ఏమిటి, ఆయన మంచితనం ఏమిటి, వీటిని మనం అనిపించినామా లేదా ఇంకా 25 సంవత్సరానికి 2025 ముందు ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నామా? నూతనపరిచినటువంటి వారంగా ఉండాలా. దేవుని ఆశ్చర్యమైనటువంటి క్రియలు మనం దినదినము నూతనపరచబడినటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు అంటున్నాడు అక్కడ, ఎవరంటే ఆయన ఆరాధించేవాడు ఆయన ద్వారా విమోచించబడ్డామా ఆ నిశ్చయం మనలో ఉందా? విమోచించినట్టుగానంటే కష్టంలో దుఃఖం గురించి పక్కన పెడితే కింద మాట అంటున్నాడు అక్కడ, చదవండి అన్నమాట. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు. దేంట్లో నుంచి విమోచనంట? విరోధులు. మనకు శత్రువులు లేరా? ఇప్పుడు మనకు అందరూ శత్రువులే. అయితే ఈ శత్రువు లోక సంబంధమైనటువంటి శత్రువులు గురించి దేవుడు అంటున్నాడు. ఆత్మ సంబంధం, మనం ఆత్మీయంగా ఎదగకపోవడానికి, మనం కృంగిపోవడానికి, మన బలహీనతలో నిలిచిపోవడానికి, దేవుని మందిరానికి రాకుండా అరిగిపోయినటువంటి పరిస్థితులు, దేవుని మందిరంలో నుంచి కూడా ఒక పక్క తిరిగిపోయినటువంటి స్థితులు, దేవుని మందిరానికి వచ్చినా దేవుని ఆరాధించకుండా నోరు మూసుకున్నటువంటి పరిస్థితులు, దేవుని ఎరిగి కూడా ఆయనను ఘనపరచలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితులను బట్టి వీటన్నిటి నుంచి దేవుడు విడిపించితే ఈ ఉదయకాలంలో నేను ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. విరోధుల చేతిలో నుండి. విరోధులు అంటే ఎవరంట? విరోధులు ఎవరు? యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు అక్కడ. ఎవరంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 చదవండి. తీసారా? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎదుటి వారిని తెలుసుకొనిస్తున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దలమై ఉన్నాము. నేను యాకోబు 3:16 చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరిసంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, ఆయన యందు ఏ చంచలత్వమును గమనాగమనములను 3:16 అదేనా? యాకోబు 3:16 ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది. దేవుడిని ఆరాధించేటటువంటి మనము లోక సంబంధమైనటువంటి వాటి నుండి విడిపించబడినటువంటి వారంగా ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం. లోకంలో ఉన్నది ఏమిటంట? అల్లరి ఉంటుంది. ఇంకో మాట వస్తాడు అక్కడ, లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవితం అంటారు. ఇవన్నీ మనము దేవుని వద్ద నుండి తప్ప వెనక నడిపించేది, వెనక మనల్ని బలహీనపరిచేటటువంటి. అయితే వీటి నుండి విడిపించబడ్డానికి మనం చదువుకుంటూ వచ్చినాం. దాని గురించి చెప్తూ వచ్చినాం.
దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? లోకంలో ఉన్నటువంటి ప్రజలను బట్టి తాను నష్టపోతూ వచ్చినాడు. ఆ నష్టపోతున్నటువంటి బట్టి ఎవరి దగ్గరకు వచ్చినాడు? దేవుని దగ్గరకు వచ్చినాడు. దేవుడు నన్ను ఏం చేయమంటే యెహోవాను పట్టుకుని అతను బలం పొందినటువంటి వాడు. నేను ఆత్మీయ జీవితంలో విడిపించబడ్డామా? వినిపించబడ్డానికి ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో దేవుడు నీకు నాకు ఒక ఖడ్గం ఇచ్చినాడు. చదవమా? ఒక సర్వాంగ కవచం ఇచ్చినాడు. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని ఎరిగినటువంటి నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం ధరించుకుంటే మనం ఏం చేస్తాం? అప్పుడు శత్రువును జయించగలుగుతాం. చదవమా మాట. అందుచేతను మీరు ఆపత్తిమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవునిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏలయనగా మీ నడుమునకు మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఎక్కడ చదువుతున్నావు? అదేనా? 6:12. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎంత గొప్ప సమూహం చూసారా మనం చదువుకున్న లిస్టులో? వీళ్ళందరూ దేవుని నామంలో నిలిచి ఉన్నటువంటి వారందరినీ అభ్యంతరపరచడానికి అపవాది ప్రేరేపించబడినటువంటి శక్తులు. వీటన్నిటిని చేయాలంటే మనకేముండాలా? దేవుని మీద ఆధారపడినటువంటి స్థితి ఉండాలా? ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం అంటాడు. సర్వాంగ కవచం గురించి వివరాలు మనం తర్వాత చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను ఇచ్చి మనల్ని భద్రపరుస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే ఆయన నీడలా దయ చూపుతున్నాడు, నీడలా కృప చూపుతున్నాడు, నిన్ను నన్ను విమోచిస్తున్నాడు. మనకు ఉన్నటువంటి శత్రువుల నుంచి బంధకుల నుండి మనల్ని విడిపిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకునే ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో అలాగనే ముందు చదువుకున్నటువంటి శత్రువులను విడిపించే శత్రువు ఎవడంటే శత్రువు మనకి అపవాది. వాడు ఎక్కడుంటాడు? మధ్యాకాశంలో తిరుగుతూ ఉంటాడు. వాడు ఆ తిరుగుతున్నటువంటి వాడిని దేవుడు భూమి మీదకి నెట్టివేయడం కోసం ఒక సమయం దేవుడు సిద్ధపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతవరకు వాడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. ఈరోజు అందుకనే దేవుడు అంటాడు అక్కడ ఏమని? ఈ లోకంలో ఉన్నటువంటి వాడు మీలో ఉన్నవాని కంటే బలవంతులైనటువంటి వాడు. కాబట్టి వారిని మనం జయించగలిగినటువంటి అనుభవానికి రావాలంటే ప్రభువు మనము నిత్యము ధరించుకున్నటువంటి వారంగా ఉండాలి. నిత్యము ధరించుకున్నటువంటి వారంగా ఉంటే మనము విమోచించబడతాం, రక్షించబడతాం. కాబట్టి యోహాను సువార్తలో మాట్లాడబడుతూ వచ్చింది. చదవండి మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. 11:52. కాబట్టి ఆ జనం కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును చావనయ్యన్నాడని ప్రవచించెను. విమోచించిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? ఆయన సమకూర్చుకోవాలనుకున్నాడు. అదే మనం చదువుకున్నటువంటి 107వ కీర్తనలో ఆ యొక్క 3వ వచనం రాయబడుతూ వచ్చింది. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశంలో నుండి ఆయన పోగు చేసినటువంటి వారు. ఈరోజు నీవు నేను దేవుని మందిరానికి వచ్చామంటే, ఈ మందిరంలో కూర్చున్నామంటే మనం ఏ స్థలంలో నుండి ఉన్నటువంటి వాళ్ళము, ఎక్కడి వాళ్ళము? ఒక చోట సమకూర్చబడుతున్నాం. ఎవరిని బట్టి సమకూర్చబడుతూ వచ్చినాం? ప్రభువుని బట్టి, దేవుని బట్టి, ఆయనను బట్టి మనం మందిరానికి వచ్చినాం. లేకపోతే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇప్పుడు లేకపోతే నేను ఎక్కడైనా మిమ్మల్ని చూసే ఉంటారు, ప్రైజ్లాడన్నాను. నేను మిమ్మల్ని చూడలేదు, అమ్మ ప్రైజ్లాడమ్మా బాగున్నారని. ఈ రిలేషన్షిప్ ఎట్లా వచ్చింది? దేవుడు నిన్ను నన్ను విమోచించిన స్థితిని బట్టి మనం సహవాసంలో సమకూరుస్తూ పడుతున్నాం. సహవాసంలో కూర్చోబడినటువంటి వారం కనుక ఆయన ద్వారా మనం మేలు పొందినాం కనుక ఆయన ఆరాధించాలి. ఇప్పుడు యోహాను సువార్త 11:52 ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు ఆయన నువ్వు నేను ఈ దినంలో ఇక్కడ సమకూర్చబడ్డామంటే ఇందులో దేవుని యొక్క కార్యం ఉంది, దేవుని యొక్క క్రియ ఉంది. ఆ క్రియ ఏమిటి? ఆయన మనందరినీ సమకూర్చడం కోసమని ఆయన మరణించినాడు. ఆయన మరణించినందువలన నీకు నాకు ఒక ప్రయోజనం కలుగుతూ వచ్చింది. మనమందరం ఒక కుటుంబంలోకి సమకూర్చబడుతూ వచ్చినాం. ఇప్పుడు మనందరం సహోదరులు అనుకుంటున్నాం, బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటున్నాం. ఎవరిని బట్టి? దేవుడిని బట్టి. దేవుడు నిన్ను నన్ను విమోచించినాడు కనుక
ఇప్పుడు మన మధ్య తారతమ్యం లేకుండా, విభేదాలు లేకుండా ఏక కుటుంబీకులుగా మనం ఉంటున్నాం. ఏక కుటుంబంలో ఉండి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ పిలుచుకుంటారో, ఎలాగ ప్రేమ కలిగి ఉంటారో, ఎలాగ ఐకమత్యం కలిగి ఉంటారో అట్టి సమైక్యతలోని దేవుడు నిన్ను నన్ను నడిపించినాడు. నడిపించడానికి ఏం జరుగుతూ వచ్చిందంట? నడిపించడం కోసమని ఆయన సావనై ఉన్నాడని ప్రవచించినాడు. అది అంతకుముందు జరిగినటువంటి ఆ సంభాషణ అంతా మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? చనిపోయినటువంటి వాడు ఉంటున్నాడు. ఆయన చనిపోయినందువల్లనే నీకు నాకు విమోచన వచ్చింది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు అక్కడ ఏమని? మన అపరాధముల చేతులు పాపముల చేతులు మనము చచ్చిన వారిని ఏం చేస్తూ వచ్చినాడు ఆయన? క్రీస్తుతో కూడా మనం బ్రతికించినాడు. క్రీస్తు లేకపోతే మనకేం లేదు, జీవం లేదు. క్రీస్తు లేకపోతే మరణించినటువంటి వారం, మృతమైనటువంటి వారమే. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు అక్కడ, మీరు జీవించుతున్నటువంటి మాట మాత్రం ఉన్నది కానీ నిజమేనా, మృతులమేనా? ఇవన్నీ కాంట్రవర్సీ కూర్చున్నటువంటి సంగతులు జరగబోయేటటువంటి ప్రకటన గ్రంథంలో ఆనాడు దేవుడు చూసినటువంటి స్థితిలో ఆనాడు సంఘం పరిస్థితులు చూసి ఆనాడు ప్రశ్నిస్తాడంట. ఊరికే మనుషులు మాత్రం ఉన్నారు కానీ అటువంటి కదులుతున్నారు, తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు కానీ మీరు ఏం లేదు, జీవం లేదు. నిర్జీవమైనటువంటి వాళ్ళగా ఉన్నాం, రాళ్ళు గొప్పలాగానే ఉన్నాం కానీ మనము మాట్లాడే రాళ్ళులాగా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క స్థితి నుండి మనం విడిపించినటువంటి దేవుడిని మనము గణపరచగలిగినటువంటి వారంగా ఉండాలి. అది గణపరచాలంటే ఆయనను రుచించినటువంటి స్థితి, ఆయనను అనుభవించినటువంటి స్థితి. విడిపించబడినటువంటి కుటుంబంలో నీవు ఉన్నావా? విమోచించబడినటువంటి కుటుంబంలో నీవు ఉన్నావా? ప్రభు నీ కొరకు మరణించినాడని, ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానాన్ని తిరిగి లేచి ఆయన రక్తంలో నిన్ను నన్ను కడిగినాడన్నటువంటి ఆ నిరీక్షణ నిశ్చేత నీలో ఉందా? నిశ్చేత నీలో ఉంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ప్రభును ఆరాధించాలి. కృతజ్ఞత. ఎవడైనా రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరిని అడిగాడు అనుకోండి, ఒక 10 రూపాయలు దానం చేసేవాళ్ళు వెంటనే వాడు ఏమంటాడు? థ్యాంక్స్ అంటాడు. మనకి ఎవరైనా ఇంటికి నిరుపరు వారు ఏదైనా పని చేశారు, సహాయం చేశారు అనుకోండి, ఏం చేస్తాం? ఈ చిన్న చిన్న విషయాలకే మనం కృతజ్ఞత చెప్తాం కదా. మరి ఒక వ్యక్తి నీ కొరకు నా కొరకు పరలోకపు మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన పాపం నిమిత్తం ఆయనే ఆ శిక్ష అంతా అనుభవించి మరణించి సమాధి చేయబడినటువంటి దేవుడిని మనం ఆరాధించద్దాం. సమాధించి మా యొక్క సమాధిలో పడిపోయినటువంటి వాడు కాదు కదా, ఆయన పునరుద్ధానాన్ని తిరిగి తెచ్చినాడు. అంటున్నాడు అక్కడ, నేను ఉదయం మీ కొరకు రానే ఉన్నాను అంటున్నాడు. ఇంత గొప్ప దేవుడిని, ఇంత క్రైదనం చెల్లించినటువంటి దేవుడిని నీవు నేనేం చేయాలి? ఉదయకాలన ఆరాధించాలి. అందుకని అంటున్నాడు, ఎక్కడి నుంచి? తూర్పు నుండి, పడవ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి 4 దిక్కుల నుండి మనము సమకూర్చబడినటువంటి వారు. ఎట్లా సమకూర్చబడ్డాం? ఆయన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా సమకూర్చబడ్డాం. యేసులో మరణించకపోతే మనం ఎక్కడ వారమో తెలియదు. ఎఫెసీయులకు 2వ పత్రికలో రాసినట్టుగా మనం పరిచయంగా ఉండేవాడు, దేవుడు లేనటువంటి వారుగా ఉండేవాడు. అటు దౌర్భాగ్యమైన స్థితి నుండి దేవుడు నేను నన్ను తన ఎందుకు సమకూర్చుకుంటూ వచ్చినాడు. ఎవరు ఆరాధించారు? యెహోవా దయాళుడిని ఎరిగినటువంటి వాడు ఆరాధించాలి. యెహోవా కృపామయుడిని ఎరిగినటువంటి వాడు ఆరాధించాలి. విమోచించబడినటువంటి వాడు అంటే విరోధుల చేతుల నుండి విమోచించబడినటువంటి వారు ఆరాధించేవారు. అన్ని దిక్కుల నుండి సమకూర్చబడినటువంటి వారు ఆరాధించాలి. ఇంకా ముందుకు దామంటే 7వ కీర్తన ఇంకా ముందుకు వచ్చిన తర్వాత అంటున్నాడు అక్కడ, చదవండి. తర్వాత వచ్చిన 4 వచ్చింది చదవండి. ఎడారి త్రోవలో తిరుగులాడుచుండ్రి, నివాసపురమేమి వారికి. ఇది మనం చదువుకున్న ఆ యొక్క ఎఫెసీయుల 5వ అధ్యాయంలో సంగతి చెప్తాను. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికలో మనం పరజనులుగా ఉన్నాము, దేవుడు అనేటువంటి వారంగా ఉన్నాము, అయోగ్యులుగా ఉన్నాము అన్నటువంటి ఆ యొక్క వచనములకు అనుబంధంగా మాట మనం చదువుకోవచ్చు. అన్నాడు అక్కడ, వారు అరణ్యమందు ఎడారి త్రోవను తిరుగులాడుచుండ్రి. వారంటే ఎవరు? దేవుని ప్రజలైనటువంటి వాడు, ఇశ్రాయేలు అయినటువంటి వాడు. దేవుని ప్రజలను పిలువబడుతున్నటువంటి వారు ఎట్లా ఉన్నారంట? దారి దేవుడు లేక అరణ్యంలో తిరుగుతున్నారంట. అరణ్యంలో తిరుగుతుంటే దేవుడు గారిని ఏం చేసినాడు? కాపాడి సమకూర్చినటువంటి వాడు ఉంటున్నాడు. నిర్గమకాండం చూద్దాం, 13వ అధ్యాయం 21-22 వచ్చిన చదవండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచ్చినాము. పగలు రాత్రియు ప్రయాణం చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుకొచ్చును. ఆయన పగటి వేళ మేఘస్తంభంలోను రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు.
వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వారిని విడిచిపెట్టకుండా ఆయన వారి మధ్యన సంచరించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన వారి మధ్యలో ఉండి వారిని చూస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే ఈ మధ్య ఈ ఉద్యోగాల్లో ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే యెహోవా యొక్క కృప లేదా ఆయన కనదృష్టి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మధ్యన ఉంచుతూ వచ్చినాడు. 2025 సంవత్సరం డిసెంబర్ 28 దాకా మనం బ్రతుకున్నామంటే, మనం జీవించుకున్నామంటే, ఆయన మనలో సమకూర్చబడ్డామంటే ఇదంతా దేవుని యొక్క కృపే. ఆయన మన ఏడో కలిగి చేసినటువంటి మేలే. ఈ మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఈ ప్రయాణం అంతట్లో 25 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 25 వరకు మన ప్రయాణం అంతట్లో భౌతిక ప్రయాణంలోను ఆత్మీయ ప్రయాణంలోను మనం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని దుఃఖాలున్నా, ఎంత కన్నీరు ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ప్రతి పరిస్థితిలో నేను ఉన్నాను అని మనల్ని ధైర్యపరిచినటువంటి దేవుడు. ఆ ధైర్యపరిచినటువంటి దాన్ని బట్టి ఈరోజు మనం ధైర్యంగా దేవుడి సన్నిధిలో ఆయన ఆరాధించడానికి కూడి వచ్చినాం. అందుకని అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు? అరణ్యమందు ఎడారిలో తిరుగులాడుచుండ్రి, నివాసపురమేమి వారికి దొరకకపోయింది. ఇంకా అంటున్నాడు, ఆకలి దప్పుల చేత వారి ప్రాణములను వారిలో సమస్యలను వారి కష్టములను యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించి దేవుడు నన్ను ఒక నివాస పురంలోకి తీసుకుని వచ్చినాడు. లోకంలో దేవుని ఎరగినటువంటి వారిగా ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఎటు తోయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 11:28 చెప్పినట్టుగా ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. ఆయన మాటకు లోబడి ఆయన స్వరముని విని దాన్ని అంగీకరించి ఆయన వచ్చినాం. ఆయన మనల్ని బలపరుస్తూ వచ్చినాడు, ఆయన మనల్ని ఆదరిస్తూ వచ్చినాడు, ఆయన మనల్ని బలపరుస్తూ వచ్చినాడు. అంతే ఎటువంటి 7వ వచనంలో అంటున్నాడు, వాడు దారి లేకుండా అరణ్యంలో తిరుగుతుంటే, అరణ్యంలో చూశారు కదా, అరణ్యంలో ఎట్లా ఉంటుంది? అరణ్యంలో దారి ఉంటుందా? దారి ఉండదు. నేను నల్లమల అడవులంలో పోతుంటే ఆ కొండ ఎక్కుతుంటే తెలుసుకోవాలి, కిందంతా అరణ్యం కనపడుతుంది, అన్ని చెట్లు కనపడుతుంది, దారి తెలియదు. అంటే కిక్కరని మనం ఇంటిపోతే మళ్ళీ ఈ దారి వస్తా ఉన్నటువంటి నమ్మకం మనకి లేదు. అరణ్యంలో అట్లాగే నడిచినారు ఇశ్రాయేలు ప్రజలు, దారి లేకుండా. అయితే వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో నడిపించడం కోసమే తానే వాళ్ళు ముందుగా ఉండి ఆ కాలానికి ఎట్లా వెళ్ళాలో ఆయన చూపిస్తుండగా ఆయన మార్గంలో వాళ్ళు నడుస్తూ వచ్చినటువంటి వారు ఉన్నారు. అందును బట్టి వాళ్ళని ఒక నివాసపురంలోకి ఆయన తీసుకుని వస్తూ వచ్చినాడు. నన్ను ఎట్లా తీసుకుని వచ్చినాడు? ఆయన నివాసపురంలోకి మనల్ని సమకూర్చినాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో రాస్తాడు అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం అంటున్నాడు, మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 11 నుండి చదువుతామా? 11 నుండి చదివితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా గొర్రెలను వెతికి వాటిని కనుగొను, తమ గొర్రెలు చెట్లు పోయినప్పుడు కాపులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటిగల మొక్కజొన్నలు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడెక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జన్ల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశం నుండి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశంలో ఉన్న సకలమైన కాపురస్తులు కాపురు స్థలములందుకు వాటిని మేపెదను. నేను మంచి మేకగా వాటిని మేపెదను. ఇదంతా కూడా దేవుడు తన ఉద్దేశంలో తన ప్రజలను శిక్షిస్తున్నప్పుడు యెహెజ్కేలు దేవుని ప్రజలైనటువంటి వారు యెషయా, యెరెమీయా, యెహెజ్కేలు ఈ గ్రంథాలన్నింటిలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను తప్పిపోయినారు. వాళ్ళని శిక్షించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. వాళ్ళ దాసత్వంలోకి తోసివేస్తూ వచ్చినాడు. మొదటిగానే ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించి బబులోను దాసత్వానికి వారిని నడిపిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, మీరు ఇలా ఉన్నప్పుడే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నా మాట వినకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని తిరిగి సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటి? 100వ కీర్తన అంటాడు అక్కడ. 100వ కీర్తన చదవండి. 100వ కీర్తనలో మాట్లాడబడుతూ వచ్చింది అక్కడ, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. అందుకనమాట ఆయన మనల్ని పుట్టించినాడు,
ఈ లోకంలో తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నాటి నుండి నేటి వరకు మనల్ని భద్రపరుస్తున్నాడు, పోషిస్తున్నటువంటి వాడు. కాబట్టి మనం ఒకవేళ తప్పిపోయినా తిరిగి మనల్ని సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఓ దృష్టాంతం మనకు తెలుసు, చదవమని. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తూ వస్తున్నారు. అక్కడ చదవండి, 15వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. అది దొరకనప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించింది, తప్పైనా నా గురి దొరికినదని వారితో చెప్పును కదా. ఎట్లా వచ్చినాడు? మనం దేవుని ఎదిగినటువంటి వారిని, లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, ఉపాధి బంధువులు చిక్కుడినటువంటి వారిగా ఉన్నాం. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని వెతికి పట్టుకున్నాడు. యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? నేను వెతుకుతాను, వెతికి పట్టుకుని వస్తాను, పట్టుకుని వచ్చి ఇంటికి చేరుస్తాను, మీకు మంచి మేత, బలమైనటువంటి ఆహారం ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు. అవును కదా, లోకంలో ఉన్నప్పుడు దేవుడు నేను నన్ను వెతికి పట్టుకున్నాడు. లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోనికి. మనిషి వాడు ఎట్లా ఉన్నాడంటే నశించిపోతున్నటువంటి వారు. దేవుడు తన కృప చేత మనల్ని రక్షించడం కోసమని మనల్ని వెతికి పట్టుకున్నాడు. వెతికి పట్టుకుని ఎట్లా చేశాడంటే, ఈ మాట నాకు బాగా ఇష్టం. ఆ మాట ఉంటున్నాడు అక్కడ 15వ అధ్యాయం లూకా 15:5 అంటున్నాడు, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని భుజముల మీద వేసుకుని. భుజముల మీద ఎందుకు వేసుకుంటాడు? 100 గొర్రెలు ఉన్నాయి, 99 నుండి ఒకటి తప్పిపోయింది. యజమానుడు వెతుక్కుంటూ పోయినాడంట. అడవిలోకి, కొండల మీదకి, గొట్టలోకి ఎత్తుకుంటూ పోయి అది దొరికినప్పుడు ఆయన సంతోషానికి అవధి లేదు. ఆ సంతోషంతో దాన్ని భుజం మీద వేసుకున్నాడు. కారణం, అయ్యో నా గొర్రె ఎంత దూరం నడిచిందో ఏమో, ఎక్కడెక్కడ తిరిగిందో ఏమో, ఎంత కాళ్ళు నొప్పులు వచ్చినాయో ఏమో, ఇక అది నడవలేదు అని దాన్ని భుజం మీద వేసుకుని తన ఇంటికి తీసుకొని వచ్చి మనలో చేస్తూ వచ్చినాడు. ఇలాగ నా నీవు నేను కూడా ఎఫ్సి 5:2 అధ్యాయం చదివినట్టుగా పరిజనులుగా దేవుని ఎరగినటువంటి వారుగా, దేవుని దూరస్తులుగా ఉన్నటువంటి వారిని ఆయన వెతికి 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 మనల్ని సమకూర్చుకున్నాడు. సమకూర్చుకుని ఇప్పుడు ఎక్కడ తీసుకుని వచ్చినాడు? ఆయన నివాస పురంలోకి మనల్ని చేస్తూ వచ్చినాడు. ఈ దేవుని మందిరము ఆయన నివాస స్థలం, ఆయన నివసించే స్థలం. ఈ నివసించే స్థలంలోకి తీసుకుని వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? మంచి ఆహారం పెట్టి మనల్ని పోషిస్తున్నాడు. మంచి ఆహారం, బలమైనటువంటి ఆహారం. బయట ఎక్కడ దొరుకుతుంది ఈ ఆహారం? ఈ ఆత్మీయ ఆహారం ఎక్కడ దొరుకుతుందా? హోటల్కి పోతే పలావ్ తినొచ్చాము కానీ, దేవుని మందిరానికి వస్తే పలావ్ పెట్టకపోయినా కానీ ఆత్మకు బలమైనటువంటి ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తారు. ఈ ఆత్మ బలపరచబడి ఎక్కడికి వెళ్ళాలా? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని మళ్ళీ చేరాలి. అంటే యుగ యుగములో నివసించేటువంటి నివాస స్థలంలో మనల్ని చేర్చడం కోసమనే ఆయన నీ కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? నా కొరకు మరణిస్తూ వచ్చినాడు. ఆయన మరణించినాడు, సమాధి చేయబడినందువల్ల నీకు నాకు విమోచన కలుగుతూ వచ్చింది. సమాధి చేయబడి పునరుద్ధారణ తిరిగిలేయడం వల్ల నీవు నేను నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన పునరుద్ధారణగా లేకపోతే నీకు నాకు ఏం లేదు, నీతిమంతులు మనం తీర్చబడినటువంటి వారంగా ఉన్నాం. అందరిలాగా ఆయన కూడా చనిపోయి కుడిపోయినట్టయితే ఆయనకి లోకంలో ఉన్నటువంటి వాడికి ఏమీ వ్యత్యాసం లేదు. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ దినం తిరిగి లేచినాడు. తండ్రి గుడి పాసంలో కూర్చుంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటున్నాడు, నేను మళ్ళీ వస్తాను, నన్ను వచ్చి మిమ్మల్ని నేత కూడా ఉండటానికి తీసుకొని పెడతాను. ఎక్కడైనా ఏ నిరీక్షణ మనకుందా? ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఎవరికైనా ఇటు నిరీక్షణ ఉందా? మరి వాళ్ళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని ఎరగినటువంటి వాడు. దేవుని సహవాసం తెలియదు, దేవుని ప్రేమ తెలియదు, దేవుని కృప తెలియదు. లోకంలో అన్నీ ఉన్నాయే సరిపోతాయి అనుకుంటున్నారు. అయితే నీవు నేనైతే దేవుని మాట విని, ఆయన స్వరమును విని ఆయన ఎందుకు వచ్చినాం? ఆయన ద్వారా మనం సంపూర్చబడ్డాం. అందుకని అంటున్నాడు అక్కడ 107వ కీర్తనలో మాట వస్తూ వచ్చినాడు. ఏమని? 107వ కీర్తనలో ఆ మాట మనం చూద్దామని 8వ వచనం అంటున్నాడు అక్కడ, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారు నరులకు ఆయన చేసిన మేలును బట్టి. ఏం చేసినాడు మేలు? నేను నన్ను వెతికి పట్టుకున్నాడు, వెతికి రక్షించినాడు. ఆయన భుజంలో మీద వేసుకుని మనల్ని తన నివాస స్థలంలో తీసుకుని వచ్చినాడు. ఇక్కడ మంచి ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు. పోషించి ఒక దినమున
మనం బలపరచబడినటువంటి వారమై, ప్రభువులో స్థిరపరచబడినటువంటి వారమై, ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నిత్యరాజ్యంలో ప్రవేశించడం కోసమని ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ప్రభువును ఆరాధించడానికి కలిగినటువంటి ఆ యొక్క లక్షణాలు ఏమిటి చూద్దామా? ఏమున్నాయో ఎవరెవరు ఆరాధించాలంట? ఆయన దయను, ఆయన కృపను, ఆయన విమోచనను, ఆయన నివాస స్థలంలోనికి సమకూర్చబడినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రభువును ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చివరిగా ఒక మాట చెప్పుకుందామండి. కొలసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కంటే ముందుగా 2వ అధ్యాయం అంటండి. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా అవును. ఇది దేవుడు చేసినటువంటి కార్యం. అందరూ అనుకుంటారు ఆయన మరణించాడు, సమాజం లేచాడు, ఏముంది ఇవంతా కూడా అనుకుంటారు. అది కాదు, అందులో ఒక క్రైదనం ఉంది. ఏ క్రైదనం అంట? నీ మీద నా మీద అప్పటివరకు ఏముంది? ఒక రుణపత్రం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ద్వారా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి దేవుడే ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడం కోసమని పరలోకపు మహిమను విడిచిపెట్టి భూమి మీద దిగి వస్తూ వచ్చినాడు. భూమి మీదకి వచ్చి ఆయన నీ పాపపు శిక్షను, నా పాప శిక్షను ఆయన మీద మోసుకుంటూ వచ్చినాడు. ఆయన వీపంతా కూడా కొడలతో కొట్టబడుతూ వచ్చింది. ఎందుకంటే మన పాపపు డాకులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆయన వీపు మీద ఉన్నాయి. మన పాపం అంతా ఆయన వీపు ఉంది కాబట్టి ఆ వీపంతా కూడా కొడలతో కొట్టబడుతూ వచ్చింది, చీల్చివేయబడుతూ వచ్చింది, తలలో ముండకిరీటం పెట్టబడుతూ వచ్చింది. ఎందుకు? మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు సమస్తం వ్యర్థమైనటువంటి కనుక మనం చేసినటువంటి దురాలోచనలు బట్టి ఆయన తలలో ముండకిరీటం పెట్టబడుతూ వచ్చింది, కాళ్ళలో చేతులు మగ్గులు కొట్టబడుతూ వచ్చినాయి. కారణం మనం చేసినటువంటి కాళ్ళతో చేతులతో చేసినటువంటి మన పాపం బట్టి. అంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. మన పాపం కొరకు ఎవరైనా శిక్ష పొందేటటువంటి వారు ఉన్నారా? నేను దొంగతనం చేశాను, పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు, మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు వచ్చి వదిలితే వాళ్ళు వదిలిపెట్టాను, నేను తీసుకోండి అని అంటారు కదా. నన్ను ప్రేమించినటువంటి నా భార్య కానీ, నా బిడ్డలు కానీ, నా స్నేహితులు కానీ ఎవరైనా అలాగా నా కొరకు ప్రయోజనం చెల్లించేవాళ్ళు ఉంటారా? అయితే దేవుడు అంటున్నాను, నీ కొరకు నేను ప్రయోజనం చెల్లిస్తాను, నువ్వు పొందవలసినటువంటి శిక్ష అంతా కూడా నేను పొందుతాను. అంటే తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే, లోకంలో ఉన్నటువంటి ప్రతి వారి కంటే కూడా దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమించినాడు. కారణం ఆయన నిత్యము నన్ను చూస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను భద్రపరుస్తున్నాడు. నా క్షేమం కొరకు ఆయన నిత్యం నా కొరకు ప్రయాసపడుతున్నాడు. కారణం అది కారణం మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఎట్లా సృష్టించినాడంట? నేల వండుతూ ఆయన నరుని రూపించి తన జీవవాయువునిచ్చి, జీవ ఆత్మనిచ్చి ఆయన మనము జీవాత్మగా చేసినాడు. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే మనం ఉన్నది ఎవరి ఆత్మది? దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ కలవరపడటం ఆయనకు ఇష్టం లేదు. ఈ ఆత్మ తిరిగి నా ఎదుగు రావాలా? నేను ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను. నా ఎదుగు నువ్వు రావాలంటే, నువ్వు మళ్ళీ పరలోకంలోకి రావాలంటే నువ్వు ఉండాలా? నీలో ఉన్న పాపం అంతా తీసివేయగలరా, నీ దోషం కొట్టివేయగలరా, నీ పాప శిక్ష అంతా కూడా నేను భరించి నిన్ను పరిశుద్ధంగా చేసి నేను ఆ ఎదుగు తీసుకొని రావడానికి నేను తిరిగి రానున్నాను. అందును బట్టి ఇవన్నీ చేసినటువంటి ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటే ఆరాధించగలుగుతాం. ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడు మనకు విరోధంగా ఉన్నటువంటి రుణపత్రం అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా దేవుడు లిస్ట్ అవుట్ రాస్తున్నాడండి. లిస్ట్ అవుట్ రాస్తున్నాడు. పెద్ద కరపత్రిక అయింది, పెద్ద ఆ యొక్క పత్రం అయిపోయింది. ప్రామిసరీ నోట్ పెద్ద నోట్ అయిపోయింది. ప్రామిసరీ నోట్లు అన్నీ రాస్తాం. అన్నీ ఏం చేస్తాం? నా కొరకై నా ఇంటి అవసరాల కోసం నేనే తీసుకున్నాను కాబట్టి నువ్వు అడిగినప్పుడు నేను నీకు ఇస్తాను అని రాసిస్తాం. అంటే దేవుడు కూడా రుణపత్రంలో రాస్తున్నాడు. నువ్వు పలానా రోజున పాపం చేసినావు, పలానా విధంగా వ్యర్థంగా మాట్లాడినావు, పలానా చోటుకు వెళ్ళినావు, ఇవన్నీ డిస్టర్బ్ చేసుకుంటే వీటన్నిటిని బట్టి మనకి ఏం రావాలి? విధంగా శిక్ష రావాలి. ఈ శిక్షను ఏం చేస్తూ వచ్చినాడ? ఆ రుణపత్రము, ఆ ప్రామిసరీ నోట్ని ఆయన చించేసి దానిని కలువరి శిలువలో వేకకు కొట్టినాడంట.
అంటే కలువరి శిలువలో మేకులకు పట్టబడిపోతే నీ రుణపత్రం నా రుణపత్రం అలాగనే ఉండేది, ఆ పాప శిక్ష అలాగనే ఉండేది. ఆ పాప శిక్ష నుండి మనం పొందవలసినటువంటి శిక్షణ పొంది నిత్యాగ్రహణంలో వెళ్ళవలసినటువంటి వారు. వీటన్నిటిని విడిపించి ఆయన ఆ రుణపత్రం మేకలు కొట్టి దాని మీద చేపరాత్రం ఏం చేసుకు వచ్చినాట, ఆయన రక్తంతో తుడిచివేసినాడంట. ఆయన శిలువలో వేలాడి ఆ రక్తంలో నీ పాపకు రుణపత్రము నా పాపకు రుణపత్రము దాని మీద ఉన్నటువంటి చేపరాత్రను తుడిచివేసి మనకు ఆ రుణపత్రం నుండి విడుదల కలుగు చేస్తూ వచ్చినాడు, విమోచన కలుగు చేస్తూ వచ్చినాడు. శత్రువు నుండి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు, మన పాప రుణపత్రమును తీసివేస్తూ వచ్చినాడు. ఇంటి మహాకార్యం చేసినటువంటి దేవుడిని మనం కనపరచాలి. ఇంకో మాట చదువుతూ అనిపించుకుందాం. కొలసీ రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం 13-14 వచ్చిన చదవండి. అంధకార సంబంధమైన అధికారంలో నన్ను విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడంట. ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులు, ఆయన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు గారు ఎక్కడ ఉంటాడో ఆ స్థలంలో నీవు నేను వెళ్ళడం కోసమని మనకు ఉన్నటువంటి ఆ రుణపత్రం అంతా కొట్టివేసి పాపం అంతా తీసివేసి దోషం అంతా కడిగివేసి రక్తంలో కడిగి శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసి ఆయన రాజ్యంలో మనం ఉండడం కోసమని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అంటున్నాడు అక్కడ ఏమని, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని మనకు విమోచనమును పాప క్షమాపణయు కలిగి యేసు ప్రభు ద్వారా నీకు నాకేమొచ్చింది, ఇప్పుడు పాపములకు మన మీద అధికారం లేదు, పాపములకు వచ్చేటువంటి శిక్షకు మన మీద అధికారం లేదు. ఆ పాప రుణపత్రము మేకలతో కొట్టివేయబడింది, దాని మీద చేపలత శిలువ రక్తంలో కడిగివేయబడుతూ వచ్చింది. ఇప్పుడు మన మీద పాప పత్రం ఏమీ లేకుండా దేవుడు మనల్ని శుద్ధీకరించినాడు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదువుతాం. ఆయన ఆరాధించేవాడు ఎట్లా ఆరాధించాలంట, ఆత్మతోనూ సత్యం ద్వారా. సత్యం ఉండాలి. సత్యం ఉండాలంటే ఆయనను సంపూర్ణంగా ఎదిగినటువంటి అనుభవం మనలో ఉంటేనే సత్యం, లేకపోతే నేర్చుకున్నదే. నేర్చుకున్న అలవాటైనటువంటి విధానంగా ఆరాధన చేస్తుంది. అది మనం నేర్చుకున్నటువంటి, అది మనం అనుభవించింది కాదు. మనం అనుభవించి తృప్తి పొంది మనం చేసేటటువంటి ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుని మనం ఈరోజు సంక్షిప్తం నేను చెప్పిన వాక్యం అంతా కూడా అర్థం చేసుకుని ఇదంతా చేయాలంటే ఒక్కొక్క నాలుగా అన్నటువంటి అట్లా కాదు. క్లుప్తంగా ప్రభువా నీకు దయాళుడుగానే నేను రుచి చూసి తెలుసుకున్నాను, నీ కృప నిరంతరం ఉంటుంది నాలో, నీ కృపను స్థిరపరిచినావు, కృపామయుడుగా నీకు నాకుండి నీ కృపను బట్టి నన్ను రక్షించినావు. పాపంలో నుండి, అపరాధం నుండి, దోషం నుండి, శరీరం నుండి, అపవాదం నుండి, మరణం నుండి నన్ను విడిపించినావు. ఇప్పుడు నన్ను విడిపించి విమోచించిన దేవా, నన్ను నివాసపురములకు నీ నివాసపురములకు నన్ను నడిపించినావు. నీవు నివసించేటువంటి స్థలం దేవుని మందిరం అంటే ఏంటది? దేవుని యొక్క నివాస స్థలం. నివాస స్థలంలో తీసుకుని వచ్చి మంచి ఆహారం, బలమైన ఆహారం, కీర్తనకారులు రాశారు, మంచి గోధుమలతో నేను తృప్తిపరుచుతున్నాను అంటాడు. అంటే గోధుమలే బలమైనవి, వాటిలో కూడా శ్రేష్టమైనటువంటి గోధుమలు కూడా మంచి శ్రేష్టమైనటువంటి గోధుమలు తీసుకుని వచ్చి నేను పోషిస్తాను, బలం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఇట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడిని, ఈ దేవుడిని మనం రుచించి ఎరిగి అనుభవించినటువంటి వారంగా ఈ ఉదయకాల ప్రభువును ఆరాధించి ఘనపరుస్తుంది కాక దేవుడు తన వాక్యంలో దీవించి ఆశీర్వదించున్నాడు. మనం లేచి నిలబడి మనం పెద్దపాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 188 పాడుకున్నాం. 180 మరొక సంఖ్య 184. చేసేదుడావాగు మా ప్రభువా జయగీతమన్మాడెదం. చేసేదుడావాగు
దుఃఖింతుము మా